వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మౌని బ్లాగ్ డైరీస్. కొన్నిసార్లు మనకి కావాల్సింది జరగదు. ఎంత కోరుకున్నా, ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా, ఎంత ట్రై చేసినా మనం అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు. అలా జరిగినప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించకుండా ఉండడం అంత ఈజీ కానే కాదు కదా. బాధపడతాం, ఆలోచించుకుంటాం, మనం ఇంకా ఏం చేయాలి అని అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం? మనం చేయగలిగింది చేస్తాం, ట్రై చేస్తాం, ఎఫర్ట్స్ పెడతాం, పోరాడుతాం. అప్పటికీ కూడా అది అవ్వకపోతే ఇంకా ఏం చేయగలం? మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఇలాగే ఉంటుందేమో. కోరికలు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి, వాటి మధ్యలో కొన్ని కాంప్రమైజెస్ కూడా ఉంటాయి. కానీ అన్ని సిచ్యువేషన్స్ని మనం కంట్రోల్ చేయలేం. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. అందుకే మనకి కావాల్సింది జరగకపోయినా జరిగిన దాంట్లో మంచి ఏంటో వెతుక్కుందాం. ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండిపోకుండా దీనిలో నాకు ఏం మంచి ఉందో అని ఆలోచించడం నేర్చుకుందాం. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకున్న దారి కాకుండా దేవుడు మనకి వేరే దారి చూపిస్తాడేమో. అందుకే ఏం జరిగినా సరే దేవుణ్ణి నమ్మి ఒక అడుగు ముందుకు వేద్దాం. ప్రతి విషయం గురించి ఎక్కువగా వరి అవ్వడం వల్ల ఏమీ మారదు. మన చేతుల్లో ఉన్నది ఎఫర్ట్స్ పెట్టడం, మన చేతుల్లో లేనిది దేవుడికి వదిలేయడం. లైఫ్లో అన్నీ మనం అనుకున్నట్టే జరగకపోవచ్చు, కానీ జరగలేదని మన లైఫ్ ఆగిపోవాలని ఏమీ లేదు కదా. కొన్ని డిసప్పాయింట్మెంట్స్ మనకి లెసన్స్ అవుతాయి, కొన్ని ఫెయిల్యూర్స్ మనకి వేరే దారి చూపిస్తాయి, కొన్ని డిలేస్ కూడా మన కోసమే అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఏం జరిగినా సరే దేవుణ్ణి నమ్మి ముందుకు వెళ్దాం. ఎక్కువగా వరి అవ్వకుండా జరిగిన దానిని యాక్సెప్ట్ చేసి దానిలో మంచిని వెతుక్కుని ఒక అడుగు ముందుకు వేద్దాం. ఎందుకంటే మన ప్లాన్ మనకి తెలుసు, కానీ మన లైఫ్కి ఏం మంచిదో దేవుడికి తెలుసు. ఈ మాటలు మీలో ఎవరికైనా కనెక్ట్ అయితే ఒక కమెంట్ పెట్టండి. ఇలాంటి రియల్ లైఫ్ థాట్స్, ఎమోషనల్ వీడియోస్ కోసం మౌని వ్లాగ్ డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అనుకున్న ప్రతి విషయం జరగకపోయినా మనకు మంచి జరగాలని దేవుణ్ణి నమ్మి ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి థాట్తో కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్.